ఒప్పుకోను. 30 రూపాయలు కూలి చేసుకొని బతికాం మన ఆధార్ పడితే తెలిసింది మన బతుకులు. ఏం ఆస్తులు ఉంటాయి వీళ్ళకి, ఏం ఆస్తులు లేవని ఏమి కూలీ దీనికి లేని వాళ్ళము కూలీ నాలి చేసుకున్న చిన్న రైతుల మీద వచ్చి పడతారా వీళ్ళందరూ. ఇళ్ళు పడేయము అని నేను చెప్పి ఇవాళ ఇళ్ళు పడేస్తానంటే నేను ఒప్పుకోను. ఇదిగో ఇది పట్టుకోనైనా నేను వస్తాయక ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవాలి? స్వచ్ఛందంగా కోసిచ్చాం మనము. వాళ్ళు అడిగారు ఆఫీసర్లు టార్చర్లు పెట్టి మీరు కోస్తారా మమ్మల్ని పోయి మా ఈయనకి మనము మీటింగ్ పెట్టుకున్నందుకు మహాసభకి మేము ఇచ్చినందుకు మమ్మల్ని ఇంత టార్చర్ పెట్టి 3 నెలల నుంచి మాకు ఇంత చిత్రహింస చూపిస్తున్నారా మీరు? పరిపాలన మీరు చేస్తే మీరు ఏనాడు ఎన్నాళ్ళ నుంచో వచ్చి మాకందరికి నెత్తులు మేము ముద్దులు పెట్టుకుంటా వచ్చావుగా. ఏనాడు మీకు మేము అడ్డం పడలేదే, మీరు రావడానికి లేదు మా ఊరికని మేము అనలేదే. ఇవాళ మా ఊళ్ళో మహాసభ మీటింగ్ పెట్టుకున్నందుకు మా 40 ఇళ్ళు కూల్చేస్తారా మీరు? పారిగోళ్ళ పట్టుకని అన్నారు. పారిగోళ్ళ పోయి